సరేనా ఇప్పుడు వాళ్ళు చూసడానికి వచ్చినట్ట భూమి రాసిస్తానికి వచ్చినట్ట నేను ఇంటికి పోయినాక అయితే మా అవ్వను మా అన్నని అడుగుతా కదా నువ్వు కూర్చో. ఇక్కడ నా దగ్గర నా మాట మాట్లాడు, అడిగి వెనక తెల్ల ముఖం వేసుకొని చూడు. అరే గట్లా అంటున్నావేంది కాదా? అది ఇప్పుడు మా అక్కను ముఖం పట్టుకోవాలి అంటే అది ఏడవదానే ఆడిబిట్టి ఏడితే మంచిదానే భూమి సాలకుండా భూమి ఎందుకు భూమి ఎక్కడితే చాయ్ ఎక్కడితే ఆడిబిట్టి ఏడవద్దాని మా అక్క ముంగట ఏమనుకుంటా నేను సప్పుడు ఒక నోరు దగ్గర పెట్టుకొని కూర్చున్నా. నాకు తెలియదు అడగాలని సంగతి. ఇంటికి పోయినాక మా అవ్వని అడుగుతా, మా అయ్యని అడుగుతా, మా అన్నని అడుగుతా. ముఖం దగ్గర పెట్టుకుని నువ్వు తెల్ల ముఖం వేసుకొని చూడకంటున్నా మేమే ఏం చేస్తావో చెయ్యి, నాకు అయితే తెలియదు అంటే నాకు తెలియలే అనుకుంటున్నావా? నా ఆ భూమి అయితే మీ పైసలు పెట్టుకోనిలే, నా కట్నం బాపతి పైసలకి కిన్ని కలుపుకున్నారు. నిజమేనే అది అన్నకెరికే బాపుకెరికే మీ అవ్వగారు ఇచ్చిన పైసలకు కొన్ని కలిపి ఆ భూమి కొన్నారు. అయితే మొత్తం మనది అవుతుందా? ఈసారి ఇచ్చుకున్నారు. ఫస్ట్ మీ వాళ్ళు వచ్చి ఈసారి ఇచ్చుకొని తర్వాత కొడుకుని కోడలు తోలింది మీ అవ్వ. గట్లా అనద్దు నువ్వు. ఆడబిడ్డ ఇంటికి అందరు పోతారు, అందరికి హక్కు ఉంటుంది. సరే వాళ్ళు ఏం చేసిరు ఏం పోయిందో కానీ ఇంటికి పోయిన కవ్వను నన్ను అడుగుతా కదా. గట్లంటే నువ్వు చెప్పలే ఇంత నన్ను ఏమన్నా చెప్పలేదే, చెప్పినంటేనా చెప్పకుండా చేయకుండా వచ్చింది కదా. కూర్చో. నువ్వు మళ్ళీ ఇంటికి పోయినాక నువ్వు కయ్య ఉర్రకు మరి జాగ్రత్త. నువ్వు మాట్లాడినాక నేను ఒర్రా.